శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. సతీదేవి దక్షయజ్ఞము. దక్ష ప్రజాపతి అనుంగు పుత్రిక సతీదేవి. ఆమె పరమశివుని పత్ని. పూర్వము బ్రహ్మవేత్తలు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. దానికి బ్రహ్మ, శివుడు, యోగీశ్వరులు, దేవతలు, ప్రజాపతులు మొదలైన వారు ఎందరో వచ్చారు. దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. అతడు రాగానే బ్రహ్మ, రుద్రుడు తప్ప అందరూ లేచి నిల్చున్నారు. తన అల్లుడైన శివుడు నిలబడకుండా తనను అవమానించాడని భావించి దక్షుడు క్రుద్ధుడై నానా దుర్భాషలతో శివుని నీచంగా వర్ణిస్తూ, అతనికి నా పుత్రికనిచ్చి చాలా పొరపాటు చేశాను అంటూ ఇతడు దేవతలతో పాటు పొందుతున్న ఆవిర్భాగాన్ని ఇక నుండి పొందకుండుగాక అని శపించాడు. సభలోని పెద్దలు దక్షుని ఈ అనుచిత ప్రవర్తనకు ఇచ్చిన శాపానికి నిరసన తెలపగా దక్షుడు వారిపై కోపగించుకొని సభను వీడి వెళ్ళిపోతూ ఉండగా శివభృత్యుడైన నందీశ్వరుడు రోషము తెచ్చుకుని ఇలా అన్నాడు: ఈ దక్షుడు ఆత్మజ్ఞానము లేనివాడే దురహంకారముతో మతి పోగొట్టుకున్నాడు. తనకి ఏ విధమైన కీడు చెయ్యకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్న ఈశ్వరుడైన మహాదేవుని ఆత్మతత్వాన్ని విస్మరించి తన అల్లుడే కదా అని నానా దుర్భాషలు ఆడాడు. దేహమే ఆత్మ అనుకుని శరీరమే శాశ్వతం అనుకునే ఈ మూర్ఖుడు బుద్ధి లేని జంతువులాగా ప్రవర్తించాడు. కనుక వీని తల గొర్రె తలగుగాక. వీనిని అనుసరించే ఈ బ్రాహ్మణులు స్వార్థపూరితులై వైదిక కామ్యకర్మలనే చేస్తూ సదా సంసారంలోనే చిక్కుకుని యాచకులై తిరుగుచుందురుగాక అని శపించాడు. అది విని భృగు మహర్షి కుపితుడై ఇలా అన్నాడు: రుద్రుని అనుసరించువారు వేద విరుద్ధమైన కర్మలను ఆచరించే పాషండులగుదురుగాక. శుచిలేని వారై జడలు, భస్మము, ఎముకలు ధరించిన వారై సురాపానము చేస్తూ ఆత్మజ్ఞానము పొందని వారై ఉందురుగాక అని శపించాడు. ఈ శాప ప్రతిశాపాలకు మిక్కిలి ఖిన్నుడైన శివుడు ఉదాసీనుడై శాంతముగా లేచి వెళ్ళిపోయాడు. యజ్ఞము యథావిధిగా 1000 సంవత్సరాలకు సమాప్తం అయ్యింది. బ్రహ్మసత్రయాగము ముగిసి చాలా కాలం అయ్యింది. బ్రహ్మ ప్రజాపతులలో ముఖ్యునిగా దక్షుని నియమించి అభిషేకం చేశాడు. దీనితో దక్షుని గర్వాహంకారాలు ఇంకా పెరిగిపోయాయి. అకారణంగా శివునిపై దినదినానికి ద్వేషం పెంచుకున్నాడు. శంకరుని అవమానించే ఉద్దేశ్యంతో బృహస్పతి సవనమనే ఒక క్రతువును ప్రారంభించి దానికి ముందుగా చేయవలసిన వాజపేయాన్ని రుద్రరహితంగా చేశాడు. శివుడు లేని యజ్ఞము ఉండదు. అయినా ఆ దక్షుడు అలా చేశాడు. ఆ బృహస్పతి సవనానికి బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు, పితృదేవతలు, ప్రజాపతులు వారి వారి భార్యలతో విచ్చేశారు. రావలసిన దేవతలు ఇంకా తమ తమ విమానాల్లో భార్యలతో సహా వస్తున్నారు. ఆకాశ వీధుల్లో మాట్లాడుకుంటూ వస్తున్న దేవతా గంధర్వ స్త్రీలు చక్కగా అలంకృతులై వెళుతుండటం చూసి వారి మాటలను విని శివపత్ని అయిన సతీదేవి తాను కూడా పతి సహితంగా వెళ్ళి చూస్తే బాగుంటుంది అని భావించింది. పతిదేవుని ఇలా అర్థించింది: ప్రభు, మీ మామగారైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞమును నిర్వహిస్తున్నట్టున్నది. విమానాల్లో వెళుతున్న దేవతా స్త్రీ పురుషుల మాటలను విని తెలుసుకున్నాను. మా తోబుట్టువులు, పినతల్లులు, బంధువులు అందరూ వెళ్ళి ఉంటారు. మనం కూడా అక్కడికి వెళితే అందరినీ కలుసుకోవచ్చు. మీరు సర్వజ్ఞులు, ఇక్కడ ఉంటూనే అన్నీ చూడగలరు. నాకు అవన్నీ చూడాలని చాలా కోరికగా ఉన్నది. ఆహ్వానము లేనిదే ఎలా వెళ్ళటం అని మీరు అనుకోవచ్చు. కానీ పుట్టింటికి వెళ్ళటానికి బిడ్డకు ఆహ్వానం ఎందుకు? మీరు దయామయులు, ప్రేమమయులు. మీ శరీరంలోనే నాకు చోటిచ్చిన మీరు నా ఈ చిన్న కోరికను తీర్చగలరు అని ప్రాధేయపడిన అర్ధాంగితో మహేశ్వరుడు మందహాసంతో ఇలా అన్నాడు: మానవతి, నీ కోరిక యుక్తముగానే ఉన్నది. పుట్టింటిలో జరుగుతున్న మహోత్సవానికి ఆహ్వానింపబడకపోయినా ఆత్మీయులు వెళ్ళాలనుకోవటంలో తప్పులేదు.
అయిన వారిని, అతిథులను, బంధువులను చూడాలని ముచ్చటపడటం కూడా సమంజసమే. కానీ దురహంకారంతో కన్నులు, బుద్ధి మూసుకుపోయిన వారింటికి ఆహ్వానం లేకుండా వెళితే ఆదరం పొందటానికి బదులుగా అవమానాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. నీ తండ్రికి అకారణంగా నా మీద ఎందుకంత ద్వేషమో తెలియటం లేదు. ఇది విష్ణువు మీద కారణం లేకుండానే దానవులు వైరము పెంచుకున్నట్లున్నది. నా ఎడల నీ తండ్రి ప్రవర్తన దుష్టము. నీవు నా భార్యవవటం చేత నిన్ను కూడా నీ తండ్రి గౌరవించడు. నా మాటను కాదని నీవు వెళ్ళినట్లయితే నీ వాళ్ళందరి ఎదుట నీకు అవమానమే జరుగుతుంది. అప్పుడు అలాంటి అవమానం కంటే మరణమే మేలు అని నీకు అనిపించవచ్చు. బాగా ఆలోచించుకో అని అత్యంత సానుభూతితో చెప్పిన పతిదేవుని హితవాక్కులను సతీదేవి స్త్రీ సహజమైన పుట్టింటి మమకారంతో, చపల చిత్తంతో సరిగా అర్థం చేసుకోకుండా అతి స్వల్పమైన తన కోరికను భర్త తిరస్కరించాడని రోషం తెచ్చుకుని వివేకాన్ని కోల్పోయింది. తన శరీరంలో సగభాగమిచ్చి గౌరవించి ప్రేమించే తన స్వామి మాట కాదని పుట్టింటికే వెళ్ళడానికి నిశ్చయించుకొని విసవిస వెళ్ళిపోయింది. ఆమె వెనుక పార్షదులు, యక్షులు, ప్రమదగణాలు, పరిచారికలు, నందీశ్వరుడు పరుగున వెళ్ళి వాహనంపై కూర్చుండబెట్టి వెంట వెళ్ళారు. యజ్ఞము వైభవోపేతంగా జరుగుతోంది. సతీదేవి రావటం చూసి ఆమె తల్లి, తోబుట్టువులు ప్రేమతో పలకరించిన తండ్రి మాత్రం ఆమె వైపు చూడలేదు, ఆదరించలేదు. త్రిమూర్తులలో ఒక్కడైన ఆమె భర్తకు యజ్ఞములో భాగము కల్పించలేదు. తమను ఆహ్వానించలేదు సరికదా, ఆమె తనకుగా తానై వచ్చిన పలకరించక ముఖం తిప్పుకున్నాడు. తన తండ్రి ఉద్దేశపూర్వకంగా అవమానించదలిచి ఇలా ప్రవర్తిస్తున్నట్టు సతీదేవికి తెలిసిపోయింది. అందరూ చూస్తుండగా తండ్రిని ఉద్దేశించి ఇలా అన్నది. పరమశివుడు ముల్లోకాల్లోని ప్రాణులందరికీ ఎంతో ఇష్టమైనవాడు. ఆయనకు ఎవరిపైన ద్వేషము కానీ కోపము కానీ ఉండదు. అందరి ఎడల కరుణ చూపి అడిగినంతనే అనుగ్రహించే భోళాశంకరుడు ఆ మహనీయుడు. నీచులతో సహా అందరి యందు ఆదరం చూపే పవిత్రమూర్తి అతడు. ఆయన నామాన్ని ఒక్కసారి శివ అని మనస్సులో తలచినంతనే సమస్త పాపాలు హరించుకుని పోతాయి. ఆయన శ్మశానంలో వసించుగాక, బూడిదను ధరించుగాక, భూత పిశాచాలతో సంచరించుగాక. ఆ పరమశివుడు మంగళమూర్తి, శుభంకరుడు, లోకపావనుడు. తనను గురించి ఏమీ ఉంచుకొనకుండా సకల ఐశ్వర్యాలు భక్తులకు చేకూర్చే కళ్యాణకరుడు, త్యాగమూర్తి. అటువంటి మహేశ్వరునిపై చిన్న బుద్ధితో నీవు ద్వేషం పెంచుకుని శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు. నీలాంటి నీచునికి, శివద్వేషికి తనయనై పుట్టినందుకు నన్ను నేను అసహించుకుంటున్నాను. దాక్షాయణి అని పిలిపించుకోవటం నేనింకా భరించలేను. శివనిందను విని ఏమీ చెయ్యలేని వ్యక్తి తానే చావాలి. నీ నుండి పుట్టిన ఈ నా దేహము ఆ శంకరుని సేవకు ఇంక పనికిరాదు. దీనిని ఇక్కడనే విడిచిపెడతాను. ఈ విధంగా దక్షుని నిందించి ఉత్తర దిశగా కూర్చొని ప్రాణవాయువులను నిరోధించి యోగాగ్నిని రగుల్చుకొని ప్రాణనాథుడైన పరమశివుని యందు చిత్తమును నిలిపి దేహత్యాగము చేసినది. సభాసదులలో హాహాకారాలు చెలరేగాయి. అంతా చూస్తూ కూడా నిర్దయుడై ఊరుకున్న దక్షుని చూసి నీచుడని, నిర్దయుడని, నికృష్టుడని, పాపాత్ముడని నానా విధాలా తిట్టిపోశారు. ఇతడు బ్రాహ్మణుడు కాడు, నీచుడు, శివద్రోహి, గర్వాహంకారముతో అంధుడైన రాక్షసుడు అని చిత్కరించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.